Everything was good. So blockbuster film ichar sir. Thank you for that. Thank you. Thank you so much. I just want to reiterate అండి, ఇందాక నేను చెప్పింది మా సినిమా గురించి మేము చాలా చెప్పాం, చూసిన వాళ్ళు ఇలా అన్నారు, మన మీడియా మిత్రులు ఇలా అన్నారు అన్న మాట మళ్ళీ మీరు కూర్చొని మీరు మాట్లాడుతున్నప్పుడు రెండండి. యాజ్ ఎ డైరెక్టర్ అంటే ఒక డైరెక్టర్ ప్లేస్లో నేనుండి నేనేం ఫీల్ అవుతాననేది చెప్పాలనేది నా ఉద్దేశం. చూపిస్తున్న కథలో పర్టికులర్ ఎలాగైనా చెప్పచ్చు కదా, ఒక సీన్ ఎలాగైనా రాయొచ్చు, ఒక డైలాగ్ ఎవరైనా చెప్పచ్చు, కానీ దాని వెనకున్న అంతరార్థం క్యాచ్ చేసి దీనివల్లే కదరా బాబాయ్ నువ్వు అలా చెప్పావు అని 3 సార్లు వినిపించింది ఇప్పటికి. వెనకాల మాట అంటే నువ్వు ఇలా కూడా చెప్పచ్చు, కానీ నువ్వు ఇలా చెప్పావంటే నువ్వు దీని గురించి నువ్వు అరే అసలు థర్డ్ లేయర్ క్యాచ్ చేయడం ఒక ఆడియన్ అనేది ఇట్స్ అ బ్రిలియంట్ థింగ్ దట్ డజంట్ హ్యాపెన్ అండి. అంటే మామూలుగా చూసినప్పుడు మనం అనుకుంటాం, అంటే 2 రకాలుగా కథల్లో డిస్కషన్ చేసినప్పుడు మన తెలుగు ఆడియన్స్ ఒక అరటిపండు పెట్టినప్పుడు మనం తొక్క ఒలిచి పెట్టాలా లేదా డైరెక్ట్గా పెడితే వాళ్ళు తీసుకొని తినగలిగిన ఇది ఉందా అనేది ఎప్పుడు మేధావులని ఫీల్ అయ్యే వాళ్ళందరం డిస్కషన్, నేను కాదు మా ఫ్రెండ్స్ సో ఫీల్ అయ్యి చెప్తా ఉంటాం, లేదు మనం ఫుల్గా చెప్పాలి, లేదురా అవసరం లేదు వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే పాయింట్. ఐ థింక్ ఇట్స్ అమేజింగ్ దట్ ఆ 2వ 3వ లేయర్ ఇప్పుడు మీరు అన్నది కూడా. So that explains how much you have loved the film, and once again thank you Andy, thank you so much. Correct. శివాజీ గారు సార్, ఫస్ట్ హాఫ్ లో మీ యాక్టింగ్ అంతా కూడా మోస్ట్లీ అంటే ఆ లౌడ్ పెర్ఫార్మెన్స్ అని ఆల్రెడీ చూస్తున్నాము, బట్ సెకండ్ హాఫ్ లో మీ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఆ సైలెన్స్ తో ఆ న్యూయాన్సెస్ తో చేస్తారో అది బాగా ఎంజాయ్ చేశాను నేను స్పెసిఫిక్ గా. సో మీకు బెస్ట్ పార్ట్ ఏంటి సార్, బీయింగ్ లౌడ్ ఆర్ ఇలాగ ఒక సైలెంట్ పెర్ఫార్మెన్స్? అంటే అలా కాదండి, ఆర్టిస్ట్ అనేవాడు అన్నీ చేయాలి. నేను అలాగే స్క్రిప్ట్లు కూడా అలాగే పెట్టుకున్నాను. అంటే నేను పెట్టుకున్నా అంటే తప్పవుద్ది, నా దగ్గరికి అలా వచ్చినాయి, మేబీ గాడ్స్ గ్రేస్. ఇది కూర్మనాయక్ తర్వాత వచ్చిన స్క్రిప్ట్ ఇది. సో దీనికి అసలు సంబంధం లేదు, అదొక స్వామీజీ క్యారెక్టర్. దాని తర్వాత కోర్టు మీరు చూసారా మీరు అందరూ. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ సినిమా ఫుల్ కామెడీ ఉంటుంది, నేను లయ చేసేది డార్క్ కామెడీ, కంప్లీట్ డార్క్ కామెడీ. దాని తర్వాత వచ్చేది భూమిక గారు నేను షన్ను లవ్ స్టోరీ, అది దాంట్లో తను జడ్జి నేను లాయరు. సో అలాగే మన సితార వాళ్ళ సినిమా ఎపిక్ లవ్ స్టోరీ, దాంట్లో 90s ఫాదర్ కంటిన్యూ, కానీ ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ మాత్రం హిస్టరీలో అలా నిలబడిపోద్ది, ఒక సీన్ మాత్రం. సో ఇట్లా అవి వచ్చినాయి, లక్ అంతే అండి. నా దగ్గరికి వస్తే నేను జడ్జ్ చేసి నేను నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను, నాకు నచ్చితేనే చేస్తాను, మొత్తం విని చేస్తానండి. డబ్బులకి కంగారు పడాల్సిన అవసరం లేదు, వస్తుంది ఎంత రావాలో అంత వస్తుంది మన దగ్గరికి, ఎక్కడికి పోదు. మనం పోయేలోపు ఆ డిపాజిట్ క్లియర్ అయ్యి ప్యాకప్ అన్నట్టు భగవంతుడు వెళ్ళిపోతాం అంతే. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది అండ్ మీ క్యారెక్టర్ అంటే చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాక చేసిన క్యారెక్టర్ ఇది. చాలా మంచి ఎమోషన్స్, అంటే ఒక క్యారెక్టర్ని ఇంత డెప్త్ ఉంటుంది మీరు చూస్ చేసుకున్న క్యారెక్టర్లో అని మీరు ఎమోషన్స్ ఏవైతే చూపించారో మీ క్యారెక్టర్లో, దట్ వాజ్ రియలీ వెరీ నైస్. అంటే హార్ట్ టచింగ్గా అనిపించింది. ఒక లేడీ అంటే యాజ్ అ పర్సన్ హౌ మచ్ యు ఆర్ స్ట్రాంగ్ అనేది వినో. సో ఇలాంటి క్యారెక్టర్ని ఇట్లా చూస్ చేసుకొని ఆ క్యారెక్టర్ని మీరు నిజంగానే జీవించారు ఆ క్యారెక్టర్లో. సో అండ్ ఒక చిన్నగా ఏమైనా మీకు అనిపించలేదా, నెక్స్ట్ నేను ఏదైనా ప్రాజెక్ట్స్ చూస్ చేసుకుంటే ఇలాంటి క్యారెక్టర్సే మళ్ళీ నాకు పడతాయేమో అన్న ఏమైనా ఆలోచన వచ్చిందా? అండ్ హౌ యూ ఎంజాయ్డ్ దిస్ క్యారెక్టర్? అలా నిజంగా అనుకోలేదండి. అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తేనే కదా మనకు మజా వచ్చేది. సో నాకు ఈ రోల్ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. అండ్ దాంట్లో అంటే ఈ క్యారెక్టర్ జస్ట్ ఒక ప్రాస్టిట్యూట్ కంటే తను ఒక లైఫ్లో తను చాలా ఫేస్ చేసి అక్కడికి వచ్చింది. సో అక్కడి నుంచి తను పాయింట్స్ చెప్తుంది, ఇలా ఉంటారు అని. సో అది ఆ పెరిఫెరల్ లేయర్లో చూసుకుంటే ప్రాస్టిట్యూట్, కానీ అక్కడ ఆ క్యారెక్టర్లో ఉండే డెప్త్ చూపించారు. సో ఇలాంటివే మళ్ళీ వస్తాయి అంటే, ఇలాంటి డెప్త్ ఉన్న క్యారెక్టర్ వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో ఇలాంటివి రావాలనే కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్. బిందు మాధవ్ గారి గురించి నేను ఒకటి చెప్తాను. ఈ సినిమా నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు మురళి
నిత్యామేనన్ గారు అని చెప్పాడు కదా మురళి. ఆ తర్వాత బిందు మాధవ్ గారు అన్నప్పుడు పర్ఫెక్ట్, ఇంతకన్నా పర్ఫెక్ట్ లేదు. ఆర్టిస్ట్గా తనేం తక్కువ కాదు, అస్సలు ఎవ్వరికి తగ్గే ఆర్టిస్ట్ కాదు. ఎప్పుడైతే నిత్యామేనన్ దొరకలేదని అంటే దొరకపోవటం కాదు, వెయిట్ చేస్తున్నారు ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి. ఆవిడకి చాలా ఇష్టమైంది ఈ క్యారెక్టర్. సో దాని తర్వాత డైరెక్ట్ తెలుగు అమ్మాయి వచ్చేసింది. అలా జరిగిందనమాట ఇది. బెన్నీ గారు సార్ ఇక్కడ హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. ఆల్రెడీ మూవీ షో వేసిన తర్వాత కూడా మాట్లాడడం జరిగింది, మీ గట్స్కి మెచ్చుకోవాలి. ఇలాంటి ఒక థిన్ లైన్ని, చాలా కాంప్లికేటెడ్ ఉన్న లైన్ని మీరు మా అందరి ముందుకి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందండి షోస్ ఇవన్నీ చూసిన తర్వాత? అండ్ ఇన్ని జరిగిన తర్వాత చాలా ఒడిదుడుకులు, చాలా అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడే. సో ఇప్పుడు మీ కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఒకటే అండి, హోప్ ఏదైనా ఒకటే ఉంటుంది. అంటే ఆడియన్స్ సినిమా చూడాలని హోప్ ఏమి ఉంటుంది కదా. ఎందుకంటే ఎంతమంది చూసారని పక్కన